హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద 42% రిజర్వేషన్ పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మరి అమలు అవుతుందా, అమలు కాదా? ఎందుకంటే ఇక్కడ హైకోర్టు చెప్పింది మొన్న ఏమని, నెల రోజుల్లోగా మీరు ఈ ఎన్నికల ప్రక్రియను స్టార్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. ఆ తర్వాత 2 నెలల్లోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇప్పుడు ఈ 3 నెలల్లోనే ఒకవేళ ఎలక్షన్లు పెడితే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మోసం జరుగుతుందా, ఏం జరుగుతుంది? తర్వాత దానికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు మనతో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త, దీనిపైన చాలా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, అసలు యాక్చువల్గా ఇప్పుడు కోర్టు చెప్పింది ఏమంది అంటే, నెల రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను కంప్లీట్ చేయాలి, తర్వాత 2 నెలల్లోగా మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అక్కడ ఎన్నికల కమిషన్ చెప్పింది. నెల రోజుల్లోగా మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి మొత్తం సమాయత్తం చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేటువంటి అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? చెప్తాను. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, చాలా శాస్త్రీయంగా మేము సర్వే చేసినాం, దేశానికి మేము రోల్ మోడల్ అని చెప్పారు. ప్రియాంక గాంధీ గారు ఏమో ప్రజలకు మేము 42% హామీ ఇచ్చినాం, ఆ హామీ నెరవేర్చినాం అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి చాలా స్పష్టంగా దేశానికి వారు అర్థం చేయించింది ఏంటంటే, తెలంగాణ ఇక్కడి ప్రభుత్వం బీసీల విషయంలో చాలా చిత్తశుద్ధిగా కట్టుబడి ఉన్నది. ఆ కట్టుబడి ఉన్నటువంటి దాన్ని నెరవేర్చే దాంట్లో మేము ముందు వరుసలో ఉన్నామని చెప్పి అగ్రనాయకులు చెప్పేసింది, చేసినట్టుగా చెప్పేసింది. కాబట్టి పగడ్బందీ లెక్కలు ఉన్నప్పుడు, సమగ్రమైనటువంటి కమిషన్ నివేదికలు ఉన్నప్పుడు 3 నెలల ఎలక్షన్లు చేయడం సాధ్యమే. కానీ అవి ఉన్నాయా? ఇక్కడ చర్చ అంతా జరగాల్సింది దాని మీద. మీరు రోల్ మోడల్ అయినప్పుడు, మీ గణాంకాలు కరెక్ట్ అయినప్పుడు, మీ కమిషన్ నివేదికలు ఈ 42% నిలబెట్టే విధంగా మీ లెక్కలు ఉన్నప్పుడు, మీ విశ్లేషణలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏం లేదు, వెంటనే చేయాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయడము, డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఏమైనా ప్రక్రియలు ఉంటే వాటిని పూర్తి చేయడము, పూర్తి చేసినటువంటి దాన్ని వీళ్ళు ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ దాని ఆధారంగా 2 నెలల్లో వారు నోటిఫికేషన్ల ప్రక్రియ ఇవన్నీ కూడా చేసేసి ఎన్నికలు జరపాలి. ఇది సాధ్యమా? నేను ఇవాళ అడుగుతా ఉన్నాను శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేరుగా, ఇప్పటికైనా నిజాయితీగా ముందుకు పోండి. ఇక రోల్ మోడలు, రోడ్ రోలర్ మాటలు పనిచేయండి. ఇక మీరు మోర్ సైంటిఫిక్ అనేటువంటి దాంట్లోనే మీరు సైంటిఫిక్ కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా కేటగారికల్గా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కాబట్టి ఇవాళ మీరు 3 నెలల్లో ఎలక్షన్లు చేయాల్సిన అవసరం లేదు, ఎలక్షన్ల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి దిశగా ముందుకు పోండి. హైకోర్టు 3 నెలలు మాత్రమే గడువిచ్చింది, 2 నెలలు ప్రభుత్వానికి, 2 నెలలు ఎలక్షన్ కమిషన్కి. అయినప్పుడు ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒకవేళ ఇదే ఫైనలా, లేకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆపడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మీరు 1 నెలలో ఈ ప్రక్రియ పూర్తి కాదు. రిజర్వేషన్లను స్థిరీకరించడం దేని ఆధారంగా స్థిరీకరిస్తారు? మీరు డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేశారు, 1 మ్యాన్ కమిషన్ వేసారు, డెడికేటెడ్ కమిషన్. సరే, దాని పూర్వపరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. మొత్తానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు. అతను ఎంత సమగ్రంగా అధ్యయనం చేసిండు అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఎందుకోసం నేను చెప్తా ఉన్నానంటే, మహారాష్ట్రలో బీసీ కమిషన్కి అప్పగించినప్పుడు ఒక రిటైర్డ్ జడ్జి గారు ఆ సభ్యులంతా కలిసి ప్రభుత్వం అందించినటువంటి గణాంకాల ఆధారంగా అక్కడ బీసీ కమిషనే డెడికేటెడ్ కమిషన్గా, అక్కడ చట్టాన్ని కూడా బీసీ కమిషన్ చట్టాన్ని మార్చి ఈ బీసీ కమిషనే డెడికేటెడ్ కమిషన్ కూడా ఉంటుందని చెప్పి మొత్తం మార్పులు చేసి ఆ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఆ కమిషన్ ఒక నివేదిక సమర్పించింది. అప్పుడు 3తో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్పిందంటే, ఈ యొక్క బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏమి దమ్ము లేదు, సమగ్రంగా అధ్యయనం లేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల మీద వీళ్ళు ఏదో విశ్లేషణ చేసి ఇచ్చినారే తప్ప దీంట్లో ఏమీ లేదని చెప్పేసి ఆ యొక్క రిపోర్ట్ను కొట్టివేయడం జరిగింది. అది మన కళ్ళ ముందున్నది. ఇవాళ మీరు డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు 1 మ్యాన్ కమిషన్ వేసినప్పుడు వారికి అనుగుణంగా మీరు ఎక్స్పర్ట్స్ని వేయలేదు. ఓకే, ఆ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ మొత్తం
రాష్ట్రం అంతా కూడా కలియదిరిగి ఉమ్, సమగ్రంగా అధ్యయనం చేయలేదు. ఉమ్, కృష్ణమూర్తి కేసులో త్రిబుల్ టెస్ట్లో భాగంగా డెడికేటెడ్ కమిషన్ వేయడమే కాకుండా ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి రాజకీయ వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. ఓకే. ఆ పద్ధతిలో ఇవాళ ఈ రాష్ట్రంలో వెంకటేశ్వరరావు గారు తిరిగి పద్ధతులన్నీ పాటించి ఉమ్, నివేదిక ఇచ్చాడనేటువంటిది పెద్ద ప్రశ్న. ఓకే. ఒకవేళ ఇవ్వకపోతే నీ కమిషన్ రిపోర్ట్ కొట్టుకుపోతుంది కదా. ఉమ్, ఎందుకంటే ఇవాళ మనకు మహారాష్ట్ర ఆదర్శంగా ఉన్నది. ఓకే. అవాళ మహారాష్ట్ర ఎప్పుడైతే బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేసిర్రో అక్కడ ఎక్స్-సిఎస్ ప్రధాన కార్యదర్శి జయంత్ కుమార్ భాటియా గారిని వేస్తే 5 నెలలు రాత్రింబవళ్ళు కష్టపడి చాలా సమగ్రంగా నివేదిక తయారు చేసి స్వతంత్రంగా ఆయన నివేదిక ఇస్తే, ఉమ్, ముందేమో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడేమో ఏమీ లేదని చెప్పి కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు కాన్విల్కర్ గారి బెంచ్ ఉమ్, ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ చేసిన తర్వాత జయంత్ కుమార్ గారు భాటియా ఇచ్చిన తర్వాత ఉమ్, మీరు చాలా సమగ్రంగా దీన్ని చేసినారని చెప్తున్నారు, పెద్ద ఎత్తున ఇది మాకు సమర్పించారు కాబట్టి ఉమ్, దీని మెరిట్స్లోకి మేము వెళ్ళడం లేదు, ఓకే. మీరు త్రిబుల్ టెస్ట్ను పాటించారు కాబట్టి ఉమ్, మేము వెళ్ళడం లేదు, మీరు ఎన్నికలు జరుపుకోమని చెప్పారు. అంటే ఏంటి ఇక్కడ గమనించాల్సింది, ఉమ్, నువ్వు సమగ్రంగా పద్ధతులు పాటించిన నాడేమో నీ రిపోర్ట్ను కొట్టివేసిర్రు, నువ్వు అన్ని పాటించి నువ్వు పద్ధతులు అవలంబించిన నాడు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే మీరే అని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ మీరు పద్ధతులు పాటించలేదు ఇక్కడ అని నేను అంటున్నా. ఉమ్, ఈ పద్ధతులు పాటించకుండా వెంకటేశ్వరరావు గారికి ఏ సెస్సునో ఎవరినో అనుసంధానం చేసి మీరు సర్వే ద్వారా చేసినటువంటి డాటా అంతా వారికి ఇచ్చి వారు రాసిన తర్వాత వెంకటేశ్వరరావు గారికి పంపి వెంకటేశ్వరరావు గారితో సంతకం పెట్టిస్తే బిండలకు బిండలు పేపర్లు ఉంటాయి. కానీ దీనిలో అనాలిసిస్ చేయడంలో ఉమ్, ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ అప్లై చేసినటువంటి మైండ్ ఏమిటి అనేటువంటిది రేపు క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఓకే. ఇవాళ మహారాష్ట్రలో రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నువ్వు మైండ్ అప్లై చేయలే అని చెప్పి కొట్టేసినప్పుడు ఉమ్, అది మనకు ప్రామాణికంగా ఇక్కడ ఉంటుంది కదా. వర్తిస్తుంది. అవును. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ విషయంలో 141 ఆర్టికల్ ప్రకారం ఒకసారి సుప్రీంకోర్టు ఒక చోట ఇచ్చినటువంటి జడ్జిమెంట్ దేశం అంతా వర్తిస్తుంది. వర్తిస్తుంది. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. ఉమ్, అది మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా మహారాష్ట్ర సన్నివేశం మన దగ్గర ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే, ఆ జాగ్రత్తలు ఏవి కూడా పాటించలేదు కదా. ఒక్క వన్ మ్యాన్ వేసేసి ఉమ్, ఎక్స్పర్ట్స్ లేకుండా, అనలిస్ట్ లేకుండా, ఆంథ్రపాలజిస్ట్ లేకుండా, సోషాలజిస్ట్ లేకుండా, ఏ ఒక్క సంస్థను దానికి అనుసంధానం చేయకుండా ఈ డాటానంతా వారికి ఇచ్చేసి వారి ద్వారా చేసినటువంటి దాన్ని వీరికి ఇచ్చి వీరితో సంతకం పెట్టించడం అనేది పెద్ద ఆరోపణ ఉన్నది. ఓకే. ఈ నేపథ్యంలో మైండ్ అప్లై చేయనటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేటటువంటి నివేదిక ఏ మేరకు ఇవాళ న్యాయస్థానం నిలబడుతుంది, దీనికి ఇవాళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉమ్. అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సింగిల్ జడ్జి ఉన్నటువంటి బెంచ్ ఇప్పుడు తీర్పు అంటే చెప్పింది 3 నెలల రోజులు, ఇది 3 నెలలు, మొత్తం మీద 3 నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోవాలి, తర్వాత ఇట్లా జరిగిపోవాలని చెప్పి చెప్పింది. ఇదే ఫైనలా లేకపోతే ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అంటే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు ఏమంటారంటే సమగ్రంగా జరగలేదు కాబట్టి 42% రిజర్వేషన్ అమలు అయ్యేటువంటి అవకాశం లేదు. సమగ్రంగా జరిగితే, నిజంగా కూడా జరిగితే ఎక్కడెక్కడ ఏ కులాలకు సంబంధించి వెనుకబాటుతనం ఉంది, లేకపోతే వాళ్ళు కనీసం రాజకీయంగా వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది. సుప్రీంకోర్టు కూడా అప్పుడు ఏమన్నదని చెప్పేసి అంటున్నారు. అయితే అంటున్నప్పుడు దానికి ఇప్పుడు మరి సమగ్రంగా చేయడానికి, తర్వాత గడువు పెంచుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? తప్పనిసరి ఉన్నదండి. ఇవాళ సుప్రీంకోర్టులో హైకోర్టులో సింగిల్ బెంచ్ 3 నెలలు అన్నది. ఓకే. మాతో కావడం లేదు, డాటాను మళ్ళీ మొత్తం ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ ఒక స్వతంత్ర కమిషన్ వేసి మేము అధ్యయనం చేస్తున్నాం, ఆ డెడికేటెడ్ కమిషన్ మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇవన్నీ కూడా రీఆర్గనైజ్ చేస్తాం, డీలిమిటేషన్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఇవన్నీ కూడా రిజర్వేషన్ స్థిరీకరించాల్సి ఉంది, మాకు నెలలో సాధ్యం కాదని చెప్పి లార్జర్ బెంచ్ అడగండి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. 2011లో చెన్నైకి సంబంధించినటువంటి, తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి సంబంధించినటువంటి పురపాలక సంఘం ఎన్నికలు 2011లో ముగిసినాయి, గడువు ముగిసినాయి. 2022 వరకు ఎన్నికలు జరగలే, అంటే 10 సంవత్సరాలు ఎన్నికలు జరగలే. ఆ విధంగానే 2016లో గ్రామ పంచాయతీలకు గడువు ముగిస్తే కోర్టులో పడినటువంటి అనేక తీర్పుల సారాంశంగా ఒక దశలో కోర్టు ఏం చెప్పిందంటే, మీరు మొత్తం డీలిమిటేషన్ రిజర్వేషన్లు స్థిరీకరించిన తర్వాతనే ఎన్నికలు జరపండి అని చెబితే 2016 ఎన్నికలు 2019లో 2021లో జరిగినాయి. అదే పురపాలక సంఘానికి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినవి చెన్నైవి 2011లో ముగిస్తే 2022 వరకు జరిగినాయి. మరి 10 సంవత్సరాలు ఇక్కడ ఈ మధ్యలో 4 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఆడ ఎన్నికలే లేవు. మరి దాని సంగతి ఏంటి? 243U అనేటువంటిది సకాలంలో ఎన్నికలు జరపాలనేటువంటిది కేవలం తెలంగాణకి ఉంటుందా? 6 నెలల్లోగా. ఇప్పుడు 5 సంవత్సరాలు ముగిసిన తర్వాత
6 నెలల్లోగా ఎన్నికలు పెట్టాలనేది 243 చెబుతున్నది. Yes. సకాలంలో ఎన్నికలు పెట్టాలని. మరి తమిళనాడు భారతదేశంలో భూభాగం కాదా, తెలంగాణ భారతదేశంలో భూభాగం కాదా? ఓకే. అక్కడ 10 సంవత్సరాలైనా ఎన్నికలు జరిగాయి, ఇక్కడ 2 సంవత్సరాలకి ఏం కుంభం మునుగుతుంది? ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి 42% నువ్వు శాస్త్రీయంగా నువ్వు సర్వే చేసినప్పుడు, సమర్థవంతంగా నువ్వు లెక్కలు తీసినప్పుడు, ఓకే. అద్భుతమైన గణాంకాలు నీ దగ్గర ఉన్నప్పుడు, విశ్లేషణలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వెంటనే ఎలక్షన్లు పెట్టు. అవి లేనప్పుడు 42% కట్టుబడి ఉన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు, మంత్రులు, ఆఖరికి రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పటికీ ప్రతి వేదికలో చెప్తున్నారు కదా, ప్రతి ఎన్నికలలో చెప్పుకుంటున్నాడు కదా, మరి 42% నిలబెట్టుకో. కాబట్టి ఇవాళ 3 నెలలు 1 నెల అనేటువంటి ప్రామాణికం కాదు. మీరు లార్జర్ బెంచ్కి పోండి, రియలైజ్ కాండి. ముందు రియలైజ్ కామని చెప్తున్నా. ఓకే. మీ దగ్గర ఉన్న డేటా కరెక్ట్ ఉన్నదా లేదా, మీ వెంకటేశ్వరరావు గారి కమిషన్ రిపోర్ట్ సరిగ్గా ఉన్నదా లేదా, దాన్ని అన్ని విశ్లేషణలు ఉన్నాయా లేవా, సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో చెప్పినటువంటి అన్ని ఉన్నాయా లేవా చూసుకోండి. ముందు అన్ని ఉంటే అమలయ్యే అవకాశం, అన్ని ఉంటే అమలవుతుంది, అన్ని ఉంటే అమలవుతుంది అండి. సుప్రీంకోర్టు ఏం ప్రాబ్లం ఉండదా? కోర్టులకి ఏం ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు నేనేమంటారు, ఇప్పుడు 1992లో ఏం చెప్పినారు, ఇందిరా సాహ్ని కేసులో ఎక్స్ట్రానరీ సిచ్యువేషన్స్ ఉంటే అమలు చేసుకోవచ్చు. ఓకే. ఇంకొక ముచ్చట, ఈ మధ్య కాలంలో మొన్న ఏప్రిల్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది తమిళనాడు విషయంలో. గవర్నర్ గారు వారేంది పాకెట్ విటోగా నెలల తరబడి వారి దగ్గరనే బిల్లులు పెట్టుకున్నారు. బిల్లులన్నీ అట్లే పెట్టుకుంటే ఏం చెప్పి సుప్రీంకోర్టు తనకున్నటువంటి విచక్షణాధికారాలతో నెల రోజుల్లో క్లారిఫికేషన్ ఇవ్వాలి. గవర్నర్ గారు రిజెక్ట్ చేస్తావా, రాష్ట్రపతి గారికి పంపుతావా, దాన్ని మళ్ళీ తిరిగి ఏం చేయమంటావో చెప్పాలని. అది ఆ విధంగానే రాష్ట్రపతి గారు కూడా 3 నెలల్లో ఆమోదించడము, నిరాకరించడము, తిరిగి కోరడము, ఇవి చేయమన్నది. ఈ పరిస్థితులు కనుక ఇటు గవర్నర్ గారు కానీ అటు రాష్ట్రపతి గారు కానీ చేయకపోతే డీమ్డ్ అసెంట్ అని చెప్పారు. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా, మీరు పంపించినప్పటి నుండి ఇంకో 5-6 రోజులు 4-5 రోజులు పోతే 3 నెలలు కావస్తున్నది. మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోలేదు, లేదా మీరంతా పోయి అక్కడ అమ్మను కలిసి వారికి ఈ యొక్క బిల్ 3, బిల్ 4 గురించి ఏమి నివేదించినా మనకు సమాచారం లేదు. మరి 3 నెలలు ఒకవేళ కనుక త్వరలోనే ముగిస్తే మరి డీమ్డ్ అసెంట్ అయినప్పుడు అవి అసెంట్ కాబట్టి 42% అమలు చేస్తారా? అవి ఇక్కడ రాగానే చట్టాలు అయిపోతాయి కదా. రాష్ట్రపతి 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆటోమేటిక్ గా డీమ్డ్ అసెంట్ అయితే కదా. కాబట్టి మీరు రాజ్యాంగ నిపుణులతో చర్చించండి. మీరు ఇప్పుడు మీ అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్తారు, మీ లా సెక్రటరీ గారు ఏం చెప్తారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఏం తెలుస్తలేదు మాకు. మీరు పంపించినటువంటి బిల్లులు ఒక తిరగబోతున్నాయి, మీ వ్యవహార సరే ఇంకో తిరిగి ఉన్నది. మీ రాజ్యాంగ ప్రక్రియలను తప్పు చేస్తున్నారు, రాజకీయ ఒత్తిళ్లు మాత్రం పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ డీమ్డ్ అసెంట్ పరిధిలోకి వస్తాయా, లేదా రాష్ట్రపతి గారికి అఖిలపక్షం తీసుకుపోతారా, లేదా మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ఒక స్వతంత్ర కమిషన్ వేసి కమిషన్ ద్వారా మళ్ళీ అధ్యయనం చేయిస్తారా? 42% నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి గణాంకాలు మీ రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు రోల్ మోడల్, మీరు మోర్ సైంటిఫిక్ గా చేసినామని చెప్పి రాహుల్ గాంధీ గారు. మరి మోర్ సైంటిఫిక్ గా చేసినప్పుడు ఇంకే ప్రాబ్లం ఉన్నది? అమలు కావాలి కదా, వెంటనే ఎలక్షన్ లో పోవాలి కదా, ఎన్నికలు ఎందుకు ఆపుతారు మోర్ సైంటిఫిక్ అయినప్పుడు? కాబట్టి 3 నెలలు అనేటువంటి హైకోర్టు బూచిని చూయించి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ లార్జర్ బెంచ్కు పోవచ్చు, మీ అన్ని కూడా నివేదించుకోవచ్చు. హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకు పోవచ్చు. అక్కడ 10 సంవత్సరాలు 2011 నుండి 2022 దాకా ఎలక్షన్ జరగలేదు. 2016లో ముగిస్తే 2015లో ముగిస్తే 16-19 వరకు ఎలక్షన్ జరగలేదు. కాబట్టి ఏమున్నది దాంట్లో? తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలు ఇంత తొందర, తెలంగాణలో ఏం తొందర వచ్చింది? ఒక పట్టణం, చెన్నై పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ నేను చెప్పింది 10 సంవత్సరాలు. క్యాపిటల్ సిటీవి, ఒక రాష్ట్ర రాజధాని, తమిళనాడు రాష్ట్ర రాజధాని హెడ్ క్వార్టర్ లో 10 సంవత్సరాల ఎలక్షన్ లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ స్థిరీకరించి డీలిమిటేషన్ చేసి అది కూడా దశల వారికి ఎలక్షన్లు పెట్టుకున్నారు వాళ్ళు, రూరల్ బాడీస్ కానీ అర్బన్ బాడీస్ కానీ. కాబట్టి మనకు ఎప్పుడుగా తమిళనాడు ఆదర్శం. తమిళనాడుని ఆదర్శంగా తీసుకుని ఆడ 10 ఏళ్ళు ఎందుకు జరగలేదు, అక్కడ జరిగిన పరిణామాలు ఏంది, అక్కడ ఎందుకోసం ఆలస్యమైనాయి, ఆ ఆలస్యానికి గల కారణాలను తెలుసుకుంటూనే ఇక్కడ 42% ఎట్లా నిలబెట్టాలనే దానికి ముందుకు పోండి. ఇంకొకటి కూడా నేను చెప్తాను, ఇవాళ గుజరాత్ లో 10% ఉంటే సుదర్శన్ గారు రిజర్వేషన్లు, గుజరాత్ లో 10% ఉంటే ఎలక్షన్ల నోటిఫికేషన్ పోతున్నప్పుడు కలెక్టర్స్ కి ఎలక్షన్ కమిషన్ నోట్ ఏం చేశారు, వెంటనే మీరు అంతా తయారు చేయని ఎన్నికలకు సిద్ధంగా అని. అప్పుడు ఏమైంది, 10% సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా గుజరాత్ లో లేదు. లేకపోతే 10% ఉండడం ఏంది అని చెప్పి ప్రతిపక్షాలని గొడవ పెడితే గుజరాత్ ప్రభుత్వం జస్టిస్ జవేరి అనేటువంటి పెద్ద ఆయనను డెడికేటెడ్ కమిషన్
చైర్మన్గా వేస్తే ఓకే 1 ఇయర్ అధ్యయనం చేసి 10% ఉన్నటువంటి దాన్ని 27% చేశారు. ఓకే అక్కడ అంటే 10% ఉన్న లోకల్ బాడీ రిజర్వేషన్లు గుజరాత్లో 27% అయింది. ఆ విధంగానే మీరు కర్ణాటక తీసుకుంటే అక్కడ జస్టిస్ భక్తవత్సలం గారిని అర్బన్ లోకల్ బాడీస్ గురించి వారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా వేస్తే వారు నివేదిక ఇచ్చిన తర్వాత ఆడ ఎన్నికలకు ముందుకు వస్తున్నారు. ఆ విధంగా మళ్ళా మహారాష్ట్రకు పోతే మహారాష్ట్రలో ముందు అసలు మీరు డెడికేటెడ్ కమిషన్ లేదు, మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్లో దమ్ము లేదని చెప్పి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయండి, మిగతా బీసీలకు అవసరం లేదు, ఎన్నికలకు పోమని చెప్పి సుప్రీంకోర్టు నేరుగా ప్రభుత్వానికి కాదు ఎలక్షన్ కమిషన్ కు డైరెక్షన్ ఇచ్చింది. అయినప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం, అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం రాత్రింబవళ్ళు కష్టపడి అనేకమైనటువంటి రాజకీయ ప్రక్రియలు అసెంబ్లీలో తీర్మానాలు చేశారు, డీలిమిటేషన్ చేయాలని చెప్పారు. అసలు ఎట్టకేలకు న్యాయ పోరాటం, వీరోచితమైన న్యాయ పోరాటం చేసి మహారాష్ట్రలో మళ్ళా రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవడం జరిగింది. కాబట్టి ఒకవైపు మహారాష్ట్రలో కావచ్చు, ఒకవైపు గుజరాత్లో కావచ్చు, అంతేకాకుండా మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది. మొదట డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ఇస్తే దాంట్లో డేటా లేదని గౌరీశంకర్ బిసేన్ అనేటువంటి డెడికేటెడ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమి మీరు సమగ్రంగా చేయలేదని చెప్పి దాన్ని కొట్టేస్తే ఎకనామిక్ ఫోరము, దానికి ఏది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ జరుగుతుంది కదా, దానికి కూడా పోకుండా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఢిల్లీలో కూర్చొని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారి దగ్గర కూర్చొని దానికి సంబంధించినటువంటి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును సమగ్రంగా చేయించి ఈ రిపోర్టును పట్టుకొని పోయి సుప్రీంకోర్టులో కొట్లాడి ఆ రిపోర్టును ఆమోదింపజేసుకొని వచ్చి మధ్యప్రదేశ్లో ఎన్నికలు పెట్టుకున్నాడు. అక్కడ కూడా రిజర్వేషన్లు పెంచుకోగలిగినారు. అంటే మీకు మధ్యప్రదేశ్లో పెరుగుతాయి, మీకు గుజరాత్లో పెరుగుతాయి, మీకు మహారాష్ట్రలో పెరుగుతాయి. వాళ్ళ అవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడ్డప్పుడు నిబద్ధతగా నిలబడి పోరాటం చేసి రిజర్వేషన్లు పెంచుకొని వాళ్ళు ముందుకు పోతున్నప్పుడు నువ్వు 42% ఇస్తాను హామీ ఇచ్చినా నువ్వు వెనుకపోతే ఎట్లా? ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి లోపాలు ఏంటి, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? అధిగమించడం అంటే డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ దేనికి పనికిరాదు. ఈయన సమగ్రంగా ఈయన వ్యక్తిగతంగా చేయాలి, పబ్లిక్ హియరింగ్స్ పెట్టాలి, న్యాయ నిపుణులతో చర్చలు చేసి జరిపినట్టుగా, అఖిలపక్ష సమావేశాలు పెట్టినట్టుగా ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉండాలి. తర్వాత నువ్వు వాళ్ళ రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించారు, సుదర్శన్ గారు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేను కూడా మనం గతంలో చాలాసార్లు చెప్పినాం, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, స్వతంత్ర కమిషన్ ద్వారా చేయాల్సి ఉండే. అలా చేయకుండా ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసిరు. చేసినాకనైనా ఆ ప్లానింగ్ డిపార్ట్మెంటు అధికారికంగా నివేదిక తయారు చేసి మంత్రివర్గానికి ఇస్తే అది ఆమోదించబడిన తర్వాత మీరు అసెంబ్లీలోకి పెట్టి కులాల వారిగా వివరాలను ఇచ్చి దాన్ని అధికారికంగా పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈ డెడికేటెడ్ కమిషన్కి ఇస్తే బాగుండు. ఈ ప్రక్రియ ఏది జరగలేదు, కులాల వారిగా లేదు, అనాలిసిస్ పార్ట్ లేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు సర్వే మీద ఏ రిపోర్ట్ ఇచ్చిందో మనకు తెలియదు. వాళ్ళు ఆమోదించుకున్నామని చెప్పుకుంటే సరిపోదు కదా. మేము మార్చి 6వ తారీఖున 2025 జరిగిన అసెంబ్లీ మన మంత్రివర్గంలో మేము ఇవన్నీ ఆమోదించడం మీరు రాసుకున్నారు. మరి ఇవి డెడికేటెడ్ కమిషన్ నివేదికలు విద్యా ఉద్యోగ రంగాలకు కానీ పొలిటికల్ రిజర్వేషన్లకు కానీ సంబంధించిన రిపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి, మీరు ఆమోదించిన రాసుకున్నారు. ఆ నివేదికలు ఎందుకు అసెంబ్లీలో పెట్టలే? ప్లానింగ్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు, మరి ఆ నివేదిక ఎందుకు అసెంబ్లీలో పెట్టలేదు? దాని మీద ఎందుకు చర్చ జరగలేదు? కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రక్రియలను సవ్యంగా నిర్వహించాలి. ఇవన్నీ రేపు కోర్టులు అడుగుతారండి. మీ రిపోర్ట్లు ఇవ్వండి, మీ అసెంబ్లీలో చర్చించారా, దీని అనాలిసిస్ పార్ట్ ఏమున్నది, ఈ అనాలిసిస్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరు, అసలు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ఎవరు, చైర్మన్కు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రమాణాలు ఏంటి, ఇవన్నీ అడుగుతారు కదండి. ఊరికనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎట్లా? ఇప్పుడు జయంత్ కుమార్ భాటియా గారు ఎక్స్సీఎస్ఏ కాకుండా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పర్ట్స్ ఆయనకు 9 మంది మెంబర్లను పెట్టిరు. కాబట్టి ఆయన 6 నెలలు రాత్రింబవళ్ళు కష్టపడి నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే మీరు వీటిని అన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల యొక్క నివేదికలను పరిశీలించి మీరు ముందుకు పోతే 42% నిలబడుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించి కమిటీలు కూడా అంటే అధ్యయనం చేస్తున్నాయి. దానికి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పి ఇప్పటికే చిట్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఇంకేం కావాలి, అంతకంటే ఇంకెక్క శాంటిటీ ఇంకేమైనా ఉంటుందా? అయితే ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, అంతకుముందు ఈ మన 14/2/2025 GOMS నెంబర్ 2 దీంట్లో ఏమన్నారు, ఇట్లా ఒక జియో ఇచ్చారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ కమిటీకి చైర్మన్, కంచా ఐలయ్య గారు, శాంతా సిన్హా గారు, వీళ్ళందరూ పెద్ద మనుషులు ఎవరో ఉన్నారని చెప్పి ఇది ఒక జియో ఇచ్చారు.
మరి ఈ కమిటీ పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఒకటి. ఓకే. కొంతకాలం తర్వాత ఏంటంటే బట్టి గారి కమిటీ లేదు, ఏం లేదు, సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు. ఉమ్. మరి సుదర్శన్ రెడ్డి గారి కమిటీ కూడా జీవోఎంఎస్ నెంబర్ 2 వచ్చినట్టు ఓ జీవో అయితే రావాలి కదా. ఎస్. ఇప్పుడు సమగ్ర ఈ విద్యా ఉద్యోగ రాజకీయ కులాలకు సంబంధించిన సర్వే మీద అంత పెద్ద దాని మీద ఓకే. అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తున్నప్పుడు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి ఒక పెద్ద మనిషిని వేస్తున్నప్పుడు ఎస్. ఇట్లా ఒక జీవో రావాలి కదా. ఉమ్. ఆ జీవో ఏ పబ్లిక్ డొమైన్లో ఏ అఫీషియల్ వెబ్సైట్లో లేదు, ఇంతవరకు వాళ్ళు జీవో ఇచ్చినట్టు లేదు. ఓకే. ఓ న్యాయ నిపుణుని లేకపోతే ఓ పెద్ద ఆయన నేను అడిగినా, ఉమ్. సుదర్శన్ రెడ్డి గారి కమిటీ పనిచేస్తున్నదా అని. ఉమ్. పనిచేస్తున్నది అన్నాడు. ఎట్లా పనిచేస్తాను సార్, దానికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏందన్నాడు. ఓకే. అవసరం లేదండి, మా బిజినెస్ రూల్స్ ప్రకారము 41 నుండి 52 మధ్య ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ప్రకారం మేము ఒక కమిటీని ఇంటర్నల్గా వేసుకోవచ్చు, ఆ కమిటీ చేయొచ్చు అన్నాడు. ఇంటర్నల్గా ఎట్లా వేస్తారు? ఉమ్. ఒక కుల సర్వేకు సంబంధించి Yes. ఒక సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దానిపైనే ఉంది. దానిపైన దృష్టి ఉన్నప్పుడు లోపల ఎందుకు చేయాలి మీరు? ఓకే. ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం చేసుకోవచ్చు. బిజినెస్ రూల్స్ ప్రకారం రూల్స్ అని చెప్తారు. ఓకే. చట్టాలు ఏదైనా రూల్స్ సరి అయిన Rules and పద్ధతిలో regulations లేకపోతే ఎట్లున్నాయి దాన్ని కదా? ఎగ్జామిన్ చేయడానికి బిజినెస్ రూల్స్ వాడుకుంటారు. ఓకే. 41 to 52 వాడుకుంటారు. ఉమ్. కానీ ఒక కమిటీ వేసే అధికారం బిజినెస్ రూల్స్ లో ఉంటుందా? ఉమ్. అంటే ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఇక ఏదో సరిపోతుంది వకలబన్నం గారు అంటాడు. అట్లా కాదు సార్. ఉమ్. ఇప్పుడు జీవోఎంఎస్ నెంబర్ 2 ఎట్లయితే మీరు ఇచ్చిర్రో, ఏది ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి, ఓకే. అంతకుముందు మీరు ఏం చేసినారు, ఇది కూడా ఇచ్చినారు కదా. ఏది జీవోఎంఎస్ నెంబర్ 26 అని చెప్పి ఏది మన ఎప్పుడు 15/3/2024 ఓకే. ఈ సర్వే చేస్తామని చెప్పిన తర్వాత ఉమ్. బీసీ వెల్ఫేర్ నుండి ఒక జీవో ఇచ్చారు. ఓకే. దీన్ని ఏం చెప్పారు, మేము ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇది కాకుండా వాళ్ళు సర్వే చేస్తామని చెప్పినారు. ఏం సర్వే చేస్తామన్నారు? సోషియో ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే కులగణన ఉమ్. ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ అనేటువంటిది ఎవరు ఇచ్చారు? బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవోఎంఎస్ నెంబర్ 26/15/3/2024 ఇచ్చారు. ఓకే. దీని తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఏం చేసినారు, మళ్ళీ 5-6 నెలలు ప్రశాంతంగా ఉన్న తర్వాత ఉమ్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఒక జీవో ఇచ్చి ఉమ్. ప్లానింగ్ డిపార్ట్మెంటే నోడల్ ఏజెన్సీగా సర్వే చేస్తుందని ఇచ్చారు. ఓకే. మరి ముందు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినాడో బీసీ వెల్ఫేర్ నుంచి, ఓకే. తర్వాత ఇది ఏమైందో దీని సంగతి తెలియదు, 26 జీవో ఏమైందో తెలియదు, ఉమ్. మళ్ళీ 18 జీవో ఇచ్చారు. ఓకే. సరే, దాని ప్రకారం మీరు మొత్తం సర్వే చేశారు. ఉమ్. సర్వే చేసిన తర్వాత సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయడమే తప్పు. ఉమ్. ఎందుకంటే మీరు బీహార్ అధికారులను పిలిపించారు, బీహార్లో జీఏడీ ద్వారా చేశారు. ఓకే. జీఏడీ ద్వారా చేస్తే అక్కడ కోర్టు కొట్టేసింది. ఉమ్. అంత చట్టం అయిన తర్వాత సెటర్ సైడ్ జనరల్ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళు చేసిందే నువ్వు కొట్టేసినప్పుడు, వాళ్ళని పిలుచుకొని మాట్లాడినప్పుడు ఉమ్. నువ్వు కమిషన్ చేయించాలి కదా. ఓకే. స్పెషల్ కమిషన్ స్పెషల్ కమిషన్ వేయాలి కదా. Hmm. ఆర్టికల్ 342 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952, స్టాటిస్టికల్ అండ్ డాటా కలెక్షన్ 2008, వాట్ ఎవర్, ఓకే. ఒక చట్టబద్ధంగా నువ్వు వేయాలి కదా. ఉమ్. ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలి కదా. నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసినావు. ఉమ్. చేసిన తర్వాత దాన్ని ఎవరు అనాలిసిస్ చేయాలి? ఉమ్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ ఎట్సెట్రా వాళ్ళని అబ్స్ట్రాక్ట్ తయారు చేస్తారు, నేను కాదంటే లేను. ఓకే. అదంతా కూడా మీకు ఇంటర్నల్ గా చేసేటటువంటి మీకు అనుసంధానంగా ఉన్న డిపార్ట్మెంట్స్. ఒక వ్యవస్థ ఉండాలి. ఇది ఇండిపెండెంట్ కమిషన్ చేయాల్సింది. ఓకే. ఎందుకంటే శాంటిటీ ఎప్పుడు ఉంటుందండి? ఉమ్. నువ్వు మీ అధికారులు మీ వ్యవస్థ చేసేటటువంటిది మీకు అనుకూలంగా, ఎస్. మీరు చేయని దాన్ని కూడా వెల్ఫేర్ బాగా చేస్తున్నట్టు, మీరు నిధులు ఇవ్వకుండా ఏదో చేస్తున్నట్టు, మీరు అరచేతిలో వైకుంఠం చూపించే పద్ధతిలో వాళ్ళు ఉంటారు. ఈ గవర్నర్ స్పీచ్ అంతే, గవర్నర్ స్పీచ్ అయినట్టే ఉంటది. అనొచ్చో లేదో తెలియదు, అన్ని మాట్లాడతారు, తర్వాత ఆయన సంతకం పెట్టాడు అడిగినాక అన్నట్టుగానే ఉంటది ఇది. కాబట్టి మీ అధికారులు చేసినటువంటి దానికి శాంటిటీ ఉండదు. సమర్థవంతంగా ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేయాలని చట్టాలే ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం చేయలే నువ్వు. సరే, చేయనప్పుడు పక్క పెట్టు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ వేసినామని చెప్పినారు. కమిటీ వేసినప్పుడు దానికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంది, జీవో నెంబర్ ఎంత, వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఇంతవరకు సర్వేకి సంబంధించింది ఏం అనాలిసిస్ చేసిండ్రు, దాని ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఏం ఆమోదించిండ్రు, అంత రహస్యం ఉంటుందా? ఒక మంత్రివర్గంలో ఆమోదించినామని చెప్తున్నప్పుడు ఆమోదించినరా ఆమోదిస్తారా అనేటువంటిది చెబుతున్నప్పుడు సమగ్రంగా ముందుకు పోవాలి కదా. కాబట్టి ఇవాళ సుదర్శన్ రెడ్డి కమిటీ అనేటువంటిది ఫోర్స్ లో ఉన్నదా, దానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంది, దాని ద్వారా ఏం చేస్తున్నారు అనేటువంటి క్లారిటీ ఇస్తూ, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పటికైనా జీవో ఇవ్వండి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వండి, సర్వే మీద సమగ్రంగా ముందుకు పోండి. ఇంకో దుర్మార్గం ఏంటంటే, మీకు అన్ని లెక్కల ద్వారా చెప్తాను, నేను ఊరికే మాట్లాడితే బాగుండదని చెప్పి నేను మాట్లాడలేదు, ఆధారాలతోనే మాట్లాడితే. ఎందుకు మనం వట్టిగా మాట్లాడాల్సిన అవసరం నాకే ఉన్నది. ఇప్పుడు మీరు ఏం చెప్పినారు, సమగ్ర సర్వేలో
జిహెచ్ఎంసీలో 65% కవరేజ్ అయినాయి అన్నారు. ఉమ్, 1,03,000 గృహాలు వాళ్ళ వివరాలు లేవు అని చెప్తున్నారు. ఉమ్, 1,68,000 గృహాలు వాళ్ళు సహకరించలేదు అంటున్నారు. ఉమ్, మరి ఇట్లా సహకరించినప్పుడు ఓకే. కేవలం 65% నగరాలలో చేసినప్పుడు, హైదరాబాద్ నగరంలో చేసినప్పుడు ఉమ్, 65% మాత్రమే పూర్తయినప్పుడు మీరు సర్వే 96.9% అయిందని చెప్తారు. ఉమ్. 65% కవర్ అయినప్పుడు 96.9 ఎట్లయితుంది? 35% కంప్లీట్ కాలేదు కదా తర్వాత మీరు పట్టణాల్లో. ఎట్లయితుంది? 35% కానప్పుడు 96% ఎట్లయితుంది? ఉమ్, కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. రేపు పొద్దున న్యాయస్థానాల్లో చాలా పరువు పోయే కార్యక్రమం ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా సమగ్రంగా సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఉంటే ఉండనివ్వండి, వారికి జీవో ఇవ్వండి, అధికారికంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వండి, ఉమ్. సమగ్రంగా అధ్యయనం చేయండి, 42% నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి, నిజంగా దేశానికి రోల్ మోడల్ కమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తా అని చెప్తుంది. ఈ జనాభా లెక్కలతో పాటే దీన్ని కూడా కొనసాగిస్తా అని చెప్తుంది. చాలా గొప్ప విషయం. దాన్ని అందరం కూడా స్వాగతిస్తున్నాం. కొన్ని ఏళ్ళుగా, దశాబ్దాలుగా జనాభా గణనలో కులగణన జరగాలన్నాం. అవును. అదొక బీసీల చిరకాల వాంఛ, డిమాండ్ కూడా. ఎస్. అయితే 2011లో యూపీఏ 2 ప్రభుత్వం ఉన్నప్పుడు సామాజిక ఆర్థిక కులగణన పేరిట వాళ్ళు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఒకటి చేసింది. అంతకుముందు నిండు సభలో చిదంబరం గారు అసలు సామాజిక గణాంకాలను తీసుకోకుండా ఎవరెట్లా బ్రతుకుతున్నారో తెలియకుండా దేశం అభివృద్ధి కాదు అని చెప్పి ఆనాడు హోమ్ మినిస్టర్గా చిదంబరం గారు చాలా స్పష్టంగా చెప్పారు 2010 మేలో. ఓకే. దాని తర్వాత కొంతకాలానికి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక బీపీఎల్ సర్వేని మొదలుపెట్టారు. ఓకే. మీరు కులగణన అన్నారు కదా, మరి కులగణన ఏది, మీరు బీపీఎల్ సర్వే ఏమిటని చెప్పి మళ్ళీ చర్చించిన తర్వాత అది వేరే వ్యవస్థ, అది ఏంటని చెప్పి అడిగినప్పుడు కూడా మేము లేదు మేము సామాజిక ఆర్థిక కులగణన సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 పేరిట చేస్తున్నామని చెప్పారు. కొంత కులగణన జరిగింది. అయితే ఆ సందర్భంలో ఏం చేసినారు, సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించలేదు. సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించకుండా ఏం చేసినారు, గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖల ద్వారా చేయించారు. అదో 2011 నుండి 14 దాకా జరిగింది. సుమారు 4,900 కోట్లు ఖర్చు పెట్టారు దానికోసం. మేము అప్పుడు అన్నాం, మేమేం అడిగినాము, మాలా కృష్ణయ్య గారు మాలాంటి వాళ్ళం అందరం పోయి ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని పోయి రిప్రజెంట్ చేసినాం. ఎంపీలందరూ తీసుకుపోయి యూపీఏ 2 గవర్నమెంట్ లో మేము ప్రధానమంత్రి గారిని 3 సార్లు కలిసినాం. మీరు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అంటున్నారు, సెన్సస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్కి ఏం సంబంధం, ఇది డిపార్ట్మెంట్స్ చేస్తే సెన్సస్ అనరు, ఇది సర్వే అంటారు అని చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు వాళ్ళంతా ఏం చెప్పినారు, సోషల్ జస్టిస్ మినిస్టర్ గారు ఏం చెప్పినారంటే, ఈ డాటా అంతా కూడా మేము నిక్షిప్తం చేసి మేము రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ గారికి ఇస్తాం, వారి ద్వారానే అనౌన్స్ చేస్తామని చెప్పారు. అందువల్ల అది సెన్సస్ పరిధిలోకే పోతుంది. అరే వారు చెప్పినప్పుడు ఎట్లా సెన్సస్ అవుతుంది? లేదు అవుతుంది, మేము ఆ పద్ధతిలోనే ఆ కులమానంలో చేస్తున్నాం, అర్బన్ క్వశ్చనర్ వేరే, రూరల్ క్వశ్చనర్ వేరే అని చెప్పి మాకు సోషల్ జస్టిస్ మినిస్ట్రీ గారు, మేము అప్పుడు ఉన్నటువంటి రిజిస్టర్ జనరల్ గారిని సెన్సస్ కమిషనర్ గారిని కలిస్తే కూడా ఆయన మాకే వస్తుందండి, మేమే చేస్తామండి అని చెప్పాడు. మేము నిజమనుకొని నమ్మినాం. తర్వాత 14లో మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అనౌన్స్ చేయాలని చెప్పి మేము మళ్ళీ మోడీ గారిని కూడా, మా కృష్ణయ్య గారు, మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. మాలాంటి వాళ్ళం అక్కడ అంతేకాకుండా సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ ఇలాంటి ఓరియంటేషన్ ఉన్న పార్టీలందరూ అడిగారు. దేశవ్యాప్తంగా డిఎంకే వాళ్ళు అడిగారు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగడం జరిగింది. ఎట్టకేలకు వాళ్ళు అప్పుడు ఏం చేసినారు, 52% ఓబీసీలు ఈ దేశంలో ఉన్నారని చెప్పి 2014 చివరిలో అనౌన్స్ చేశారు. మరి డీటెయిల్స్ మొత్తం అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి కూడా మనం అడిగినాం, కులాల వారికి ఇవ్వమని అడిగినాం. అడిగితే ఏం చేసినారంటే 1,25,00,000 మొత్తం తప్పులు జరిగాయి, అందులో 45 లక్షలు కులాల వారి తప్పులే జరిగినాయి. అందులో ఏమైందంటే ఒక గ్రామం పేరే కులం పేరుగా, ఒక మనిషి పేరే కులం పేరుగా, ఉపనామాలే కులాల పేర్లుగా, గోత్రాలే కులాల పేర్లుగా, ఇట్లా 45 లక్షల తప్పులు జరిగినాయి. ఓ పనగారి అని నీతి ఆయోగ ఉపాధ్యక్షుడితో కమిటీ చేస్తున్నాం, ఆయన ఒక 2-3 నెలలు తీర్చగానే అంతా ఇచ్చేస్తామని చెప్పారు. పనగారియా గారు ఏమైపోయింది, నీతి ఆయోగ్ అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘమే కదా, దానికి రీనేమే కదా. ఆయన కొంతకాలానికి మీడియాతో ఏం మాట్లాడతారంటే, మేము 365 రోజులు రోజు 9 గంటలు పనిచేసినా దీన్ని మేము నిర్ధారించలేము, ఈ డాటా అంతా సమగ్రంగా లేదు, వీళ్ళు ఇచ్చిన డాటా వేరు, వాళ్ళు ఇచ్చిన డాటా వేరు, దాన్ని కంపేర్ చేసి ఒక దశకు తీసుకురావడం నాతో కాదని ఆయన చేతులు తీసాడు. తర్వాత సుప్రీంకోర్టుకు వీళ్ళు ఏం చేసినారు, ఈ డాటా దేనికి పనికిరాదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టులో చెప్పినారు. ఆ విధంగా
ఒక 5 సంవత్సరాలు 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్, సమగ్రంగా చేసినామని చెప్పుకున్నటువంటి దాన్ని ఉమ్, ఆనాడు 5,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఓకే. ఈనాడు కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఉమ్, మళ్ళీ అదే పద్ధతి అక్కడైతే మినిస్ట్రీస్ ఎట్లా చేసినాయో ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తో చేసిరు 160 కోట్లు ఖర్చు పెట్టిన అంటారు. ఓకే. ఎందుకు పెట్టినో ఎవరిని తెలియదు, ఎక్కడ పెట్టిరో ఏం తెలియదు. ఉమ్, క్వశ్చనేర్లు కూడా బొమ్మలు వేసుకున్నారు. ఇటు 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 రేవంత్ రెడ్డి గారిది, ఉమ్, ఇటు బట్టి గారిది పెట్టుకున్నారు. క్వశ్చనేర్ల బొమ్మలు పెట్టుకోవద్దు, అది తప్పు. అవసరం లేదు, అవసరం లేదు. ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా క్వశ్చనేర్ ఉండకూడదు, ఉమ్, అది తప్పు. రాజ్యాంగ విలువలకు ప్రాథమిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైంది. ఓకే. ఆ పద్ధతిలో పోయినరు, సెన్సస్ చేసిరు, ముందుకు వచ్చిర్రు. ఉమ్, ఇవాళ ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మాట ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తూ వస్తున్నారు. ఓకే. వాళ్ళు మంత్రివర్గంలో ఆమోదించడం జరిగింది. ఉమ్, ఆమోదించిన తర్వాత ఏది మేము జనాభా గణనలో కులగణన చేయబోతున్నాం 2027లో అని చెప్పారు. ఎస్. దాని తర్వాత దానికి అనుగుణంగా గెజెట్ తయారు చేయడం జరిగింది. ఉమ్, ఈ నెల 15వ తేదీన ఆయన అమిత్ షా గారు, హోంమంత్రి గారు ఉమ్, రిజిస్టర్ జనరల్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేశాడు. 16న ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. ఇది గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఉమ్, ఇదేం నోటిఫికేషన్? SO 2681E 16th June 2025. ఓకే. అంటే జనాభా గణనలో కులగణన మేము చేయబోతున్నామని చెప్పి ఈ నోటిఫికేషన్ ఇచ్చి, ఈ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, జయరాం రమేష్ గారు, మాణిక్యం ఠాగూర్ గారు, సచిన్ పైలట్ గారు, ఇంకా ఎవడు పడితే వాడు ఇది మళ్ళా మోసం చేసిండు, ఉమ్, జనాభా గణనలో కులగణన లేదు, ఈ గెజెట్ నోటిఫికేషన్ లో కులం అనే పేరే లేదంటారు. ఆ ఎంత ప్రస్తావన దుర్మార్గం అండి. ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా వీళ్ళు SO 1455E డేటెడ్ 26th March 2019. ఉమ్, ఈ 2019 1455 అనేటువంటిది గతంలో 1455 2019లో ఇచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఉమ్, SO 2681E వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్ రద్దు అవుతుంది. 1455 ఓకే. విత్డ్రా అయిపోయింది, రద్దు అయిపోయింది. ఎందుకంటే 2019లో చేయలేదు కాబట్టి, 21లో చేయలేదు కదా, అవును. కోవిడ్ వల్ల చేయలేకపోయినారు. ఎస్, అవును. 2011 నుంచి 2021 వరకు చేయాలి. ఉమ్, దానికి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే. ఎప్పుడు? 1455. ఇది ఈ రోజు మార్చి 2019లో ఇచ్చారు, 26th March. ఓకే. ఈ 1455లో వీళ్ళు ఇక్కడ ఏం చెప్పినారంటే చాలా స్పష్టంగా దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్ సూపర్ సెషన్ ఆఫ్ ద నోటిఫికేషన్, ఉమ్, దీంట్లో SO 1455E డేటెడ్ 26th March 2011 ఎక్స్పెక్ట్ ఓకే. యాజ్ రెస్పెక్ట్స్ థింగ్స్ డన్, as respects things done ఓకే. are omitted to be done before such super session. ఓకే. అంటే ఏంది ఈ సూపర్ సెషన్? దీంట్లో మేము తొలగించినవి తప్ప మిగతా యాజ్ ఇట్ ఈస్ గా ఈ 1455లో ఉంటాయని ఉన్నాయి. చెప్పారు. ఉమ్, సూపర్ సెషన్ ఏదైతే మేము థింగ్స్ డన్ ఒమిటెడ్ ఏదైతే ఉన్నాయో, ఉమ్, థింగ్స్ డన్ అంటే థింగ్స్ ఉంటాయి అట్లే, అవును, అవును. ఒమిట్ చేసినా ఒమిట్ అవుతాయి. ఓకే. దీంట్లో 1455 ఫోర్స్ లో ఉండదు, ఎందుకంటే 2681E వచ్చింది కాబట్టి. కానీ దీంట్లో ఈ హౌసింగ్ స్కెడ్యూల్ కానీ ఇవన్నీ కూడా అట్లే ఉంటాయి ఓకే. చాలా స్పష్టంగా. అందుకని సూపర్ సెషన్ కన్నా ముందున్నటువంటివన్నీ కూడా రెస్పెక్ట్స్ థింగ్స్ డన్ అన్నారు. ఉమ్, అనగా ఏమిటి? మనం ఆనాడు 2019లో ఇచ్చినటువంటి 1455 ప్రకారం ఆ యొక్క హౌసింగ్ లిస్ట్ ని స్కెడ్యూల్ కనుక చూస్తే దాంట్లో కాలం 13లో ఓకే. ఏమున్నది? క్యాస్ట్ అండ్ ట్రైబ్ అని ఉన్నది. ఓకే. అంటే ఏంది? కులము, తెగ. ఆ, ఈ ఎవరైతే హెడ్ ఆఫ్ ద హౌస్ ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళి మీ కులం ఏంది, నీ వివరాలు ఏందని అడుగుతారు. అనగా ఏమిటి? కులగణన చేస్తామన్నట్టే కదా. అంతే. మీరు చదవకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారేంటి? ఉమ్, అసలు వీళ్ళు కులం అనే పేరే లేదు. ఇవాళ జనాభా గణనలో కులగణన చేస్తామని చెప్పారు కానీ ఈ 2681E కులం అనే పేరు లేదనేటువంటి విషయం చెప్తారు. కాబట్టి 1455లో రెస్పెక్ట్స్ థింగ్స్ దాన్ని ఏంటిది ఒమిట్ అయిందనేటువంటి చూసుకోవాలి కదా, హౌసింగ్ స్కెడ్యూల్ లిస్ట్ చూసుకోవాలి కదా. అవును. కాబట్టి వాళ్ళ వివరణ ఏంటంటే మీరు చేసిన నాడేమో సామాజిక ఆర్థిక కులగణన 2011 నుంచి 14 దాకా చేసి 5,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దేనికి పనికి రాకుండా చేసి ఇవాళ బీసీలు వెనుకబడేటట్టు చేసిండ్రు. ఇవాళ వీళ్ళు ముందుకొచ్చి చేస్తా అంటే తన కులమే లేదని చెప్పి ప్రధానమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే మేము వ్యక్తులను విమర్శించడానికి నేను ఏమంటలేను, Yes. కానీ
2027 ఏదైతే మీరు చేయబోతున్నటువంటి జనాభా గణన ఉన్నదో ఈ జనాభా గణనలో కులగణన కూడా జరగబోతున్నది. దయతో అర్థం చేసుకోండి, దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు. జరగగా బీసీల గణన జరగబోతున్నది. ఈ నేపథ్యంలో సహకరించాల్సిన అవసరం ఉన్నది. కాస్ట్ సెన్సస్ కావాలని చెప్పి జోడో యాత్రలో, న్యాయ జోడో యాత్రలో నిరంతరం మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే కులం అనే పేరు లేదు, మనల్ని ఈ యొక్క జాతిని ఎన్డీఏ ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుంది అనేటువంటి విధంగా విమర్శిస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.